గుర్తుంచుకోండి. ప్రకాష్ గారు అక్కడే ఉండి అన్ని పాపాలు ఎలా చేయనిచ్చారు మీరు? ఏం చేయగలుగుతాడు? ఏమనుకుంటుండే మంచోడు మౌనంగా ఇంట్లో తలుపు పెట్టుకుని ఏడిస్తే నా ఉసురు వాళ్ళకి తాకుతుంది అనుకుంటుండే మేధావి మౌనం చాలా ప్రమాదం. ఒక నిమిషం, నేను ఎప్పుడు వెళ్ళిన పాటలోకి వెళ్ళి తెలుసు కదా మీకు, వెళ్ళినా కూడా ఎప్పుడు సలహాదారులను ఇంకో రూపంగానో అసోసియేట్ అయితేనే ఉన్నారు. నాకుండే లాస్ట్ గవర్నమెంట్ లో మీరు చైర్మన్ గా కూడా ఉన్నారు కదా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నాకు నీళ్ళ మీద ప్రేమ ఉండే ఆయన ఇచ్చాడు. నేనంటే ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీని శాసించే కానీ అడ్వైజ్ చేసే స్థాయిలో కానీ ఎవ్వరూ లేరు. ఆయన మీనాడు ఎవరు లేరు. తీసుకుంటాడా సలహా ఇస్తే? అంటే వింటాడు, ఆయన అనుకున్నది చేస్తాడు. 2008లో దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిన రోజు, అంటే ఉద్యమ కమిటీ పెట్టిన రోజు, ఆ రోజు రిజైన్ చేస్తే మళ్ళీ నేను బాధ్యతలు తీసుకోలే ఆ పార్టీలో. ఇంకోటి కేసీఆర్ గారికి చెప్పేవారు ఎవరు? ఆయనే మనమేమైనా అభిప్రాయం పంచుకుంటాం కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆయనకు పరిణితి లేదని మాట్లాడింది. ఇప్పుడు మోడీ లాంటి వాడు ఆయన చేసిన మంచి స్కీమ్లని ఇలా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. పరిణతి లేదు అనే అంత ఆమె ఏమంటుంది, ఒకప్పటి కేసీఆర్ కాదు ఇప్పుడు పరిణతి కోల్పోయాడు అంటుంది. ఇప్పుడు లేదంటుంది పరిణతి. అంటే ఆమె పట్ల మంచిగా ఉంటే పరిణతి ఉన్నట్టు, మంచిగా లేకపోతే లేనట్టు. పరిణతి పోయింది కాబట్టి అధికారం కోల్పోయింది, ప్రజలు నిన్ను పీకేశారు అంటుంది ఆమె. ఇప్పుడు మనం కొంత సరే ఆమె ఎందుకు వచ్చింది ఇంట్లోంచి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే కొంత డీకోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు పరిణతి కోల్పోయావు, నువ్వు ఫామ్ హౌస్ దాటలేవు, నువ్వు ఒక బంధంలో ఇరుక్కుపోయావు కాబట్టి నేను ప్రజలు పక్కన పెట్టారు. అదే ప్రజలు పక్కన పెట్టారు అందుకే అనేది ఆమె. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ప్రకాశ్ అన్నైనా నేనైనా ఒప్పుకోవాల్సింది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అదే అంటున్నా, ప్రజలు నిన్ను అందుకే పక్కన పెట్టారు అంటుంది. అదే ఆయన కేసీఆర్ ఆటిట్యూడ్. మనం దాన్ని ఏం చేయగలుగుతాం? నేను అనేది ఏంటంటే సరే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకన్నా మంచి జరుగుతుందేమో బీఆర్ఎస్కి, జరగనియండి. బీఆర్ఎస్ అలర్ట్ అవ్వాలి. ఎంతసేపు ప్రకాశ్ అన్న అవమానాలు భరించుకుంటే ఇంకోటి కూడా చర్చ ఉంది. ఏం చేస్తారు? వచ్చింది కదా తెలంగాణ, మీరు చేసేది ఏముంది? ప్రజలు ఓట్లేసిన చేస్తారు. మేధావులు గట్లే ఉండు, మేధావులు ఎక్కడ వీళ్ళు కనుక బండి సంజయ్ వెనక్కి లాగకపోతే ఇలా ఎక్కడ ఉండేవాళ్ళు? ఇలా అధికారంలో ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చేవాడా? ఎందుకు వచ్చిండు? బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండుంటే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ఎంత దూకుడుగా దూకుడైతే ఉండింది, కానీ అధికారంలోకి వచ్చేదా అంటే చెప్పలేము. ఎందుకంటే మంచి పోటీ ఇవ్వగలిగేది. ఇప్పుడు కనీసం హంగులాంటిదని వచ్చేదేమో. అంటే ఏదైనా కావచ్చు. అంటే ఎంపీలు ఇవాళ రావడం అనేది ఒక ప్రత్యేక పరిస్థితి. బట్ అది బలం కాదు. ఇప్పుడు మా ముందున్న మార్గం ఏంది వెంకటకృష్ణ గారు? రఘునందన్ అంటే ఒక నిమిషం, మీరు చెప్పండి, నాయకులు బీజేపీకి వేయండి చెప్పిన సందర్భాలు లేవా? వచ్చింది కదా, దానికి వ్యతిరేకంగా మనం గెలుస్తలేం కాబట్టి బీజేపీకి ఏంటి చెప్పి ప్రచారం చేశారు సార్. బయట చేస్తారా అండి? ఓపెన్ గా చెప్తారా? ఇటువంటి అన్ని బ్యాక్ డోర్ లో చేస్తారు కానీ కిచెన్ లో బెడ్రూమ్ లో చేశారు. మేమే అవమానించడం రాజకీయం, అది రాజకీయం, అది రాజకీయం సార్. అది అవమానం కాదు, అది రాజకీయంలో చాలా రకాలు రాలేదు. ఒక పార్టీ ఉంది, సిద్ధాంతం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. సర్వే చెప్పింది కదా 17 ఇట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని మెదకని. ఏంది మెదకలో రఘునందన్ కోటేయమని చెప్పిండా? ఒక టీఆర్ఎస్ అని పేరు చెప్పు. సర్వే చెప్పింది, మీరే చెప్పారు. అన్ని టీవీ ఛానల్ చెప్పినా, ఇంక్లూడింగ్ మీరు కూడా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ సర్వే చేయదు, ఎప్పుడు చేయదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకటి మనం గుర్తించాల్సింది, ఫైనల్ కార్డ్ మీరేదో టీఆర్ఎస్ బీజేపీ గెలిచిందని ప్రత్యక్ష సాక్ష్యం చాలా కామెంట్స్ జర్నలిస్ట్ గా నాకు చాలా తెలుసు సార్ ఆ విషయంలో. బీఆర్ఎస్ కౌంటర్ చేయలేదు, మీరు కౌంటర్ చేశారు. మేము బరువు మోసిన మేము బరువే. మీరు మమ్మల్ని తక్కువ అంచనా తప్పు చేసి మాట్లాడొద్దు. సపోర్ట్ చేసినా సపోర్ట్ చెప్పినా బరువే. ఇప్పుడు గెలిచిన ఎంపీ ఇప్పుడు ఏం లేదు. నా గురించి కాదు ఇష్యూ. మీరు 8 మంది ఎంపీ లేదో బీఆర్ఎస్ ఒక నిమిషం మాట్లాడతారు మీరు. నేను చెప్తా, దానికి పార్లమెంట్ వచ్చేసరికి డెఫినెట్ గా ఐ స్టాండ్ బై దట్. మోడీ అనుకూలమైన వాతావరణం పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్నది, లేదని మనం అనడానికి లేదు.
అది ప్లస్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే అవును. వీళ్ళు ఏమనుకున్నారు, ఎట్లాగో టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు, అదే నేను అంటున్నది కూడా అదే టిల్ట్ అయింది. అంతే కదా. అది జనం ఆలోచన విధానం, అంతేగాని వెంకటకృష్ణ చెప్తానో ప్రకాష్ గారు చెప్తానో బీజేపీ కోటే మాట్లాడతారు అట్లా అట్లా కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పి బీజేపీ కోట ఏమన్నారని ఎట్లా చెప్తాను. కోఆపరేట్ చేశారంటున్నా నేను. బీఆర్ఎస్ కాదండి, రఘునందన్ అసలు ఒక్క ఓటు కూడా రాదు, బీఆర్ఎస్ ఓటుతోనే గెలిచాడని ఎవడన్నా అంటున్నాడా? కోఆపరేషన్ ఇప్పుడు కూడా కాదండి, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎట్లాగూ బీజేపీతో కలిసిపోతోంది, పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి ఆ వాక్యూమ్ నేను తీసుకోవాలనే కవిత రంగంలోకి దిగారు. ఓపెన్ సీక్రెట్ ఇది. బయట జరుగుతున్న చర్చ అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్య ఒడంబడిక జరిగిపోయింది, ఆఫ్ ది రికార్డ్ అనేది చర్చ జరుగుతుంది. మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ నువ్వు మాట్లాడకపోవచ్చు మీరు రఘునందన్ గారు. బురద కాదు సార్, ఆరోపణ చేసినావు కదా వినాలి కదా, చెప్పండి. ఒక ఆరోపణ చేసినావు కదా వినాలి. ఆరోపణ కాదు, అభిప్రాయం ప్రజల్లో జరుగుతుంది, మీ ముందు పెట్టా, చెప్పండి. అభిప్రాయం నువ్వు చెప్పినావు, అభిప్రాయం కాదు, నా అభిప్రాయం నేను చెప్పాను.